వెల్కమ్ టు చందు కీర్తన బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రోజ్ ఫ్లవరింగ్కి కావాల్సిన గార్డెనింగ్ టిప్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. మీ ఇంట్లో రోజా మొక్కలు ఉన్నాయా, కానీ వాటికి పువ్వులు సరిగ్గా రావట్లేదా? లేదా చిన్న చిన్నగా పువ్వులు వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను చెప్పబోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ రోజా మొక్కలు కూడా గుబురుగా పెరిగి పెద్ద పెద్ద పూలు వస్తాయి. అది కూడా చాలా ఈజీగా, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయొచ్చు. సో అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో ఒక సీక్రెట్ టిప్ కూడా ఉంది. మొదటగా సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజా మొక్కలకి రోజుకి కనీసం 6 నుండి 8 గంటల వరకు సూర్యకాంతి పడాలి. ఇది లేకపోతే పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి. తర్వాత ప్రూనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎండిపోయిన అలాగే బలహీనమైన కొమ్మలను తొలగించాలి. ఇలా చేస్తే కొత్త బ్రాంచెస్ అనేటివి వచ్చి పూలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం. ఎరువులు 10 నుండి 15 రోజులకు ఒకసారి కాంపోస్ట్ లేదా అరటి తొక్క పొడి లేదా గుడ్డు ఉంటాయి కదా, మనం షెల్స్ అనేటివి పడిస్తాం కదా, వాటన్నింటిని వేసుకోవాలి. అలా చేస్తే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నీళ్ళు కూడా సరైన విధానంలో పోయాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి మట్టి ఉంటుంది కదా, మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రమే నీళ్ళు తీసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే కింద నీళ్ళు అనేది పోయడం ద్వారా రూట్స్ అనేటివి కుళ్ళిపోయి మొక్కకి నష్టం జరుగుతుంది. మరో ముఖ్యమైన ఇష్యూ ఏంటి అంటే మనం ఎండిపోయిన ఫ్లవర్స్ని అవంతట అవే రాలిపోతాయి అని చెప్పేసి చెట్టు మీద వదిలేస్తాం కదా, అలా ఉంచడం ద్వారా మనకి న్యూ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఒకసారి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. ఒకే బ్రాంచ్కి 15 to 20 ఫ్లవర్స్ దాకా అయితే ఉన్నాయి. నేను దీనికి ఇలా ఫ్లవరింగ్స్ ఎక్కువ రావడానికి చేసిన టిప్ ఏంటి అంటే పెద్ద పెద్ద బ్రాంచెస్ని కట్ చేస్తాను. అలాగే లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అయితే ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి లీవ్స్ అనేటివి తెంపేస్తాను. అలా తెంపేయడం ద్వారా మనకి కొత్త బ్రాంచెస్ అనేటివి ఏర్పడి దాని నుంచి చిగుర్లో నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మీకు కూడా ఇలా రావాలంటే అలానే ట్రై చేయండి. అలా పూసిన పూలు చూసారుగా, నాకైతే చెట్టు నిండుగా ఫ్లవర్స్ వచ్చేసాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.